హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు అనే నవలను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగంలో రామారావు గారు లోపలికి వచ్చేసరికి కూతురు దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంక తరువాత కథ ఏం మలుపు తిరుగుతుందో ఇవాళ చూసేద్దామండి. ఆయనకు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లవుగా పక్కనే కూర్చుని జుట్టు నిమురుతూ ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అని అడిగాడు. శకుంతల జవాబు చెప్పలేదు. తండ్రి కంఠస్వరం విని ఇంకా కొంచెం ఎక్కువగా ఏడవసాగింది. ఆయన బలవంతంగా కుమార్తె ముఖం తన వైపు తిప్పుకొని మళ్ళీ అడిగాడు. నాన్నా అంటూ ఆయన ఒళ్ళో తలపెట్టుకుని బావురుమంది కూతురు. రామారావు గారి గుండె ద్రవించింది. శకుంతల కంటతడి పెడితే ఆయన ఏ పరిస్థితుల్లోనూ చూడలేరు. ఆయనెంతో బుజ్జగించిన మెదడ శకుంతల కళ్ళు తుడుచుకొని ఆడదయి పుట్టడం వల్ల మంచి అని తోచిన పని కూడా చేయకూడదనే నిబంధన మన సమాజంలో ఉందా నాన్నా అని అడిగింది అతి కష్టం మీద మాట పెగుల్చుకుంటూ. ఎవరన్నారమ్మా అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేనేదైనా పరులకి ఉపకారం కలిగే పని చేసినప్పుడు అందులో కల్మషం ఉందని మీరు విశ్వసిస్తారా నాన్న అన్నది. రామారావు గారికి ఏమీ పాలుపోక, నా విషయం తెలుసుండి నువ్విలా అంటే ఏం చెప్పేది? అసలు ఏం జరిగిందో చెప్పవు అన్నాడు. శకుంతల కొంత ప్రయత్నం మీద జరిగిన విషయం చెప్పింది. తర్వాత మీరు నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి ఉపదేశాలు ఇచ్చేవారు? మన ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఆ మాత్రం సహాయం చేయకూడదా? అందులో తప్పేముంది అంది. రామారావు గారికి కుమార్తె చేసింది సబబైన పనో కాదో తెలుసు. ఆమెను ఓదార్చుదామనే ఉద్దేశంతో, పిచ్చి తల్లి, ఇంత చిన్న విషయానికైనా బాధపడ్డావు? నువ్వు చేసిన పని తప్పని ఎవరన్నారు? అలా ఎవరైనా అనుంటే అది కేవలం భ్రమ అన్నాడు. అలా అయితే ఆ విషయం వారితో చెప్పండి నాన్న. ఆయన్ని ఒప్పించండి. అప్పటిదాకా నేను మాట్లాడను వారితో అంది మెల్లగా యువతలకి జరుగుతూ. ఆయన లేస్తూ, అలాగే, కానీ నువ్వు డ్రెస్ చేసుకుని రెడీ కావాలి. ఇవాళ మంచి డాన్స్ ప్రోగ్రాం ఉంది. టికెట్లు తీసుకున్నాను అన్నాడు. నాకు రావాలని లేదు నాన్న అన్న శకుంతల. ఆయన తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా, ఊహు, నీ కోసం వెళదామని నేను అనుకున్నాను. నా కోసం నువ్వు రావాలి. ప్రకాశ్రావు గారు కూడా వస్తారు. ముగ్గురికి టికెట్స్ కొన్నాను అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు. ప్రకాశరావు వీళ్లతో రావటానికి మొదట ఒప్పుకోలేదు. అలా అనటంలో రాకూడదని అతని అభిప్రాయం ఎప్పటికీ కాదు. మొదటి నుంచి పీడిస్తున్న అవమానమే ఇప్పుడు పీడిస్తోంది. అందులోనూ ఈవేళ జరిగింది మామూలు విషయం కాదాయే. పైగా ఈ విషయం రామారావు గారి దాకా పోయింది. ఆయన వచ్చి తనను సమాధానపరచబోవటం, తను సిగ్గుపడటం, అదంతా ఇంకా కొంత లేనిపోని గొడవ. అసలు ఆయన పక్కన నిలబడి మాట్లాడగల తాహతు తనకుందా అని ప్రకాశరావు అనుమానం. అటువంటిది శకుంతల తనతో చనువుగా మెలగటం, అవసరం వస్తే ఉపచర్యలు చేయటం, రామారావు గారు శ్రద్ధ తీసుకుని కబుర్లు చెబుతూ ఉండటం, ఇవన్నీ కలలో జరిగే విషయాల్లాగా తోచాయి. ఆయన అన్నిట్లోనూ తనకన్నా పెద్దవాడు. రమ్మని పిలుస్తుంటే 1-2 సార్లు కంటే ఎక్కువగా వాదించటం ప్రకాశరావుకు చేత కాకపోయింది. అంగీకరించక తప్పలేదు. అంతలో శకుంతల 2 కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కనుచీకటి పడుతూ ఉండగా ముగ్గురు బయలుదేరారు టాక్సీలో. ప్రోగ్రాం జరిగే చోటికి చేరుకున్నారు. సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అవుతూ ఉండగా లోపలికి పోయి కూర్చున్నారు. ఈలోగా శకుంతల ప్రకాశరావు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరి మనసుల్లోనూ ఏదో అవ్యక్తమైన ఆందోళనగానే ఉంది. హాల్లో కూర్చున్నాక శకుంతలే అతని వంక ఓసారి ఓరగా చూసింది. ప్రకాశరావు మామూలుగా ఇటువంటి ముఖ్యావసరాల్లో వేసుకునే దుస్తులు వేసుకున్నాడు. తండ్రి దుస్తులలో అతని లోపలే ఒకసారి పోల్చుకుంది. అతని అమాయకమైన ముఖాన్ని చూస్తుంటే కలుగుతున్న ఈ అనుభూతే అతని మీద ఇంతకు ముందునున్న సర్వకోపాన్ని హరింపజేసింది. తల తిప్పుకొని మెల్లగా నిట్టూర్చింది. అటూ ఇటూ కూర్చున్న యువతీ యువకులు ఇద్దరు మాట్లాడకుండా కూర్చోవడం చేత ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం రామారావుకే కలిగింది. అసలే ఆయన మాటకారి. తనకు తెలియకుండానే తన చిలక్తులతో ఈ ఇరువురి హృదయాలతో దోబూచులాడుతున్న చీకటి ఛాయల్ని పారదోలటానికి ప్రయత్నించాడు. ప్రకాశరావుకి సహజంగా ఇటువంటి వినోదాలంటే ఇష్టం. ఈ సందర్భాలు ఎక్కువగా తటస్థించలేదు. అతను పట్టించుకోనూ లేదు. తను ఇలా రావటాన్ని చూస్తే తనని ఎరుగున్నవారు ఏమని తలుస్తారోనని భయంగానే ఉంది తనకి. రాత్రి 11 గంటలకు తిరుగుముఖం పట్టారు. నున్నగా అద్దంలా ఉన్న రోడ్డు మీద నుంచి కారు పాములా మెత్తగా జారిపోతోంది. రామారావు గారన్నారు, డాన్స్ నేర్చుకోవే అని కొన్నాళ్ళు చెప్పాను మా అమ్మాయికి, కానీ అది వినలేదాయే అన్నాడు. శకుంతల దీనికి సమాధానం చెబుతూ, పోండి నాన్న, మీరలాగే అంటారు. మనలాంటి వాళ్ళు ఈ డాన్సులు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంది. ప్రయోజనం
ఒక్క ప్రయోజనం కోసమే మనం అన్ని పనులు చేస్తామా అమ్మాయి? సరదాకి అంటే హాబీకి ఎందుకని నేర్చుకోకూడదు అన్నాడు. సరదాకి నేర్చుకునేవి డాన్సులు కాదండి నాన్న. హాబీగా కాలక్షేపానికి నేర్చుకుని ఆనందించడానికి తగిన కళ కాదు ఇది. ఇంక సంగీతం అనండి ఒప్పుకుంటాను అన్నదే. నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని. అసలు డాన్సులంటే నీకెప్పుడూ గిట్టదు. డాన్స్ చేసే వాళ్ళంటే నీకు అసహ్యం అని కూడా నాకు తెలుసు. పోనీ నువ్వు సంగీతమైనా ఎందుకు నేర్చుకోలేదో కాస్త చెబుదు అన్నాడు. శకుంతల సిగ్గుతో మంచిదని నేనన్నాను గాని నాకు అందులో అభిలాష ఉందని నేనన్నానా అంది. రామారావు గారి పెదాల మీద చిరుహాసం తాండవమాడింది. మాధుర్యంతో కూడిన గొంతుకుతో ఆయన అన్నాడు, నేను చెబుతాను ప్రకాశరావు గారు. మా అమ్మాయి సంగీతం నేర్చుకున్న వైనమంతా చెబుతాను అని ఒక్కసారి ఓరగా కూతురు వైపు చూసి, చిన్నప్పుడు ఈమె గారికి సంగీతం నేర్పించాలని నేను చాలా కుతూహలం పడేవాడిని. వయోలిన్ ఒకటి కొని మాస్టర్ గారిని ఏర్పాటు చేశాను. సరిగ్గా రోజు మాస్టారు వచ్చేసరికి ఇంట్లో ఉండేది కాదు. ఆయనకు జీతం డబ్బులు ఇవ్వడమే దండగా అయ్యేవి. అయినా అదృష్టవశాత్తు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా ఆ పూట తలకాయ నొప్పో కడుపు నొప్పో వచ్చేది. ఆ మాస్టారు గారు కూడా మాకు తగ్గట్లే దొరికారు. ఎప్పుడైనా కర్మవశాత్తు పాఠం జరిగిన రోజున తన ధోరణిలో తను చెప్పుకుపోతూ తన ప్రావీణ్యానికి తనే మురిసి ముగ్ధుడైపోయి ఒక్కోసారి మూర్ఛ కూడా పోయేవాడు. మా అభిమానాన్ని సంపాదించుకోవడానికి అనుకుంటాను. అప్పుడప్పుడు మా అమ్మాయి తలనొప్పి అనేసరికి నీకోసం మందు తీసుకువచ్చానమ్మాయి అని జోబులోంచి ఏవేవో పొట్లాలు బయటకు తీసేవాడు. అదేం మందో మా శకుంతల మారాం చేయకుండా గుటగుటా మింగేది అని ఆయన విరగబడి నవ్వాడు. శకుంతల నవ్వాపుకోలేక పమిడి చెంగు నోటికి అడ్డంగా పెట్టుకుని తల పక్కకి తిప్పుకుంది. ప్రకాశరావు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మా అమ్మాయిలో ఒక శూనం ఉండేది. ఎంత ఇష్టం లేకపోయినా ఆ బాధ ఏదో తనే పడేది కాని నోరు విప్పి నాతో ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదు. కాని ఇలాగే బలవంతంగా నేర్చుకున్నా కొంత కాకపోతే కొంతైనా వయోలిన్ వాయించడం వచ్చేదేమో కాని ఒకసారి ఏం జరిగిందంటే అని చెప్పనా అన్నట్లు కూతురి వైపు నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూశాడు. శకుంతల సిగ్గుతో ముసిముసిగా నవ్వి కళ్ళను కిందకు వాల్చింది. ఆయన చెప్పాడు, ఒకసారి ఏం జరిగిందంటే వయోలిన్ అనే ఆ మారణాయుధం అమాంతంగా మా ఇంట్లోంచి మాయమైపోయింది. ఎలా మాయమైందో ఎక్కడికి పోయిందో కొన్ని రోజుల దాకా ఎవరికీ తెలీదు. దాంతో విసుగుబుట్టి ఆ మాస్టారు గారిని కూడా మాన్పించేశాను. కాని తరువాత మొహంజదారో హరప్పాలలో శిథిలాలు దొరికినట్లు ఆ ఫిడెల్ తాలూకు కొయ్యి ముక్కలు మా ఇంట్లో అక్కడక్కడా దొరకసాగాయి. కాని మా అమ్మాయి మటుకు ఈ రహస్యం ఇంతవరకు నాతో చెప్పలేదు అన్నాడు. 2-3 క్షణాలు మౌనంగా గడిచాయి. బహుశా గడిచిపోయిన జీవితం తాలూకు అనుభవాలు తండ్రి కూతుళ్ళిద్దరూ నెమరు వేసుకుంటున్నారేమో. ప్రకాశరావుకు కూడా అదే అలవాటు. అటువంటి విశేషాలని విన్నప్పుడు ఒకానొక నాడు ఈ విషయాలు ఏ విధంగా జరిగి ఉంటాయి అని వాటికో స్వరూపం మనసులో కల్పించుకొని తాను ప్రేక్షకుడిగా నిలిచి ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు ప్రకాశరావు. టాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగింది. దిగి టాక్సీ వాడికి ఒక ₹100 టిప్ ఇచ్చారు రామారావు గారు. లోపలికి వెళ్లి ఈజీ చైర్ లో కూర్చొని బూట్లు విప్పుతూ ఆకలి చచ్చిపోయింది. అయినా మా అమ్మాయి ఊరుకోదు భోజనం చేయకపోతే. వంట మనిషి వెళ్ళిపోయినట్లుంది. త్వరగా తెముల్చుకొని వడ్డించమ్మా అన్నాడు. ప్రకాశరావు కాళ్ళు కడుక్కుందామని పంపు దగ్గరకు వెళ్ళాడు. ఎదురుగా శకుంతల నడిచి వస్తోంది. అతను వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు మొదట. కాని వెళ్ళలేకపోయారు. దారికి అడ్డంగా ఉన్న ఈ మనిషిని చూసి ఆమె కూడా సంశయాత్మురాలై ఇతని ముఖం వంక చూస్తూ నిలబడిపోయింది. ప్రకాశరావు తెగించి చనువు తీసుకుంటూ నా మీద కోపం పోయిందో ఇంకా ఉందో చెప్పాలి అన్నాడు. ఆమె అతని ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పకుండా అడ్డులేండి అంది. ప్రకాశరావు కొంచెం దెబ్బతిని భయపడుతూనే ఊహూ మీరు బదులు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలనే కదలను అన్నాడు. శకుంతల అతని ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి ఒక క్షణం సేపు సందేహాస్పదంగా నిలబడిపోయింది. తరువాత ఏదో ఆలోచించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ప్రకాశరావు ఎదగా నాదే పొరపాటు, మీకు దారి ఉంది, ముందుకే వెళ్ళవచ్చు అంటూ అడ్డు తొలగి పంపు దగ్గరకు వెళ్ళిపోయాడు. శకుంతల లోపలికి వెళ్ళింది. ప్రకాశరావు ప్రశ్నకు జవాబు చెప్పకుండా పోవటం ఆమెకు సుఖంగా లేదు. జవాబు చెప్పకూడదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడకుండా ఉండలేదు. అతనలా ఆకస్మికంగా అడిగేసరికి ఈ సమయంలో ఆమెకేమనడానికి తోచలేదు. ఆమె పోయి భోజనం ఏర్పాట్లు చేయడానికి పూనుకుంది. ప్రకాశరావు అసలు తమతో భోజనం చేయడని ఆమెకు తెలుసు. ఏదైనా పలహారం ఏర్పాట్లు చేద్దామనుకుంది శకుంతల. ఇంతలో రామారావు గారు బట్టలు మార్చుకొని లోపలికి వస్తూ అన్నట్లు మర్చిపోయాను, ఆయన విషయం ఏమిటి అన్నారు. వారినే అడగండి నాన్న అని కూతురు అంది.
ఆయన గబగబా అతని దగ్గరకు వెళ్లి బయట నుంచే, ఇన్నాళ్ల బట్టి ఇంట్లో ఉంటున్నా ఇక్కడ ఎప్పుడూ భోజనం చేయలేదు, ఇవాళ మాతో కూర్చోవాలి అని అన్నారు. ప్రకాశరావు యువతలకి వచ్చి తత్తరపాటుతో, నాకు ఆకలిగా లేదండి అన్నారు. ఒకరికి మటుకు ఆకలిగా ఉందా? మనం రోజు నిద్ర వస్తేనే పడుకుంటామా? రాత్రి అయ్యేసరికి పడుకోవాలి కాబట్టి పడుకుంటాం, తర్వాత నిద్ర అదే పడుతుంది. అలాగే వేలైంది కాబట్టి భోజనం చేయాలి, దానంతటా అదే అంటూ నవ్వారు. ప్రకాశరావు చెప్పింది చాలా తేలికగా తీసుకుంటూ, 10 దాటితే నాకు భోజనం చేసే అలవాటు లేదండి అని తప్పించుకోబోయాడు. కాని రామారావు గారు అంత తేలికగా విడిచిపెట్టే మనిషి ఎప్పటికీ కాదు. ఎందుకని అనిపించిందో ఆయనకి, ఏమైనా సరే ఇవాళ తనతో కూర్చుంటే గాని వీలు లేదని పట్టుబట్టి కూర్చున్నారు. ప్రకాశరావు ఏమంటానికి తోచని ఇబ్బందిలో పడిపోయి ఆలోచిస్తూ ఊరుకునేసరికి ఇందాకటి నుంచి తలుపు చాటు నుంచి వింటున్న శకుంతల అతనికి ఆ అవస్థను తప్పించింది. వారు మనతో తినర్లే నాన్న, వారు మనము ఒకటి కాదు కదా అన్నది. తన నోటి గుండా చెప్పించకుండా తనకు ఆ అవస్థను తెప్పించినందుకు సంతోషిస్తూ మనసులో ఆ అమ్మాయికి ధన్యవాదాలు అర్పించిన ఒక విధమైన సిగ్గు, అభిమానం అతన్ని పీడిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఆ పెద్ద మనిషి ఏమనుకుంటాడోనన్న భయం కూడా అతన్ని కదిలించి వేసింది. కాని అతను అనుకున్నట్లుగా రామారావు గారు కోపం తెచ్చుకోలేదు సరిగదా. పెద్దగా నవ్వుతూ, ఓష్ ఇదా, నేను ఒప్పుకోను. మద్రాసు లాంటి సిటీలో ఉండి లా చదువుతూ ఇంకా ఈ చిన్న చిన్న విషయాల్లో గింజుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ అంత కులం లేకపోయినా మేము శాకాహారులమే. మా అమ్మాయి చాలా కాలం క్రిందట పట్టుబట్టి శాకాహారుణ్ణి చేసింది నన్ను. ఇంకా మీకేమిటండి? అయినా ఇటువంటివి పట్టించుకోకూడదు అసలు. ఈ 20వ శతాబ్దంలో పుట్టి ఉన్న ఊరు విడిచి ఎక్కడో ఉంటూ ఇవన్నీ పాటిస్తూ మడికట్టుకు కూర్చుంటే ఎలా గడుస్తుంది? ఈ విషయం తెలిసాక నేను ఒప్పుకునేదే లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్పినట్లు చేయాల్సిందే అని ఆయన భల్లూకపు పట్టు మాటలతో పట్టి కూర్చున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న నిగ్రహం, నిష్ఠ ఒక్క చిన్న సంఘటనతో సడలిపోవడానికి జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. సంవత్సరాల తరబడి పెంచుకున్న ద్వేషాలు, క్రోధాలు, అసూయలు ఒక్క మాటతో, ఒక్క నవ్వుతో, ఒక్క సంఘటనతో తెగిపోవచ్చు. ఇంతకీ ప్రకాశరావు మొహమాటానికి లోబడిన మనిషి. ఇదివరకు ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలివిగా తప్పించుకున్నాడు. రామారావు గారి దాకా పోనివ్వలేదు. కాని చివరికి ఆయనే ముఖాముఖిగా ఎదురు నిలిచేసరికి అతను తల్లడిల్లసాగాడు. గంభీరమైన ఆయన విగ్రహం ముందు అతను నోరు మెదపలేకపోయాడు. ఆయన వాగ్ధోరణికి దాసోహం చేశాడు. అతని నిగ్రహం పటాపంచలైంది. నిష్ఠ చిన్నాభిన్నమైంది. ఆ రాత్రి 10:30 వేళప్పుడు ఆ పట్టణంలో ఒక నాగరికుల కుటుంబంలో రామారావు గారికి ఎదురు చెప్పలేని ప్రకాశరావు హృదయం బోరున విలపిస్తున్నా, మనస్సు కల్లోలపరుస్తున్నా లొంగిపోయి ఆత్మార్పణ గావించుకున్నాడు. భోజనాల సమయంలో రామారావు గారన్నారు, మీరంతా యువకులు, మా కాలమంతా ఇంచుమించు అయినట్టే. మీరే ఈ పాత పద్ధతులకు లొంగిపోయి భేషజంగా ప్రవర్తిస్తే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది? మన సాంఘిక సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయి? కాలం మారిపోయిందని అంతా అనుకుంటున్నారు, కానీ అదేమీ నిజం కాదు. ప్రతి తరంలోనూ కూడా ఈ కొత్త పాతల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. పురాతనపు ఆచారాలన్నీ క్షయం పొందుతున్నాయని, అనాచారాలు, అత్యాచారాలు ప్రబలిపోతున్నాయని ఆచార పరాయణులైన పెద్దలంతా గగ్గోలు పెడుతున్నారు. అదంతా అబద్ధం. మంచివాడి కడుపున దుష్టుడు, దుష్టుడి కడుపున సుబుద్ధి జన్మిస్తున్నట్లే ఇప్పుడు ఉద్భవిస్తున్న యువకుల్లో కూడా 2 రకాలకు చెందిన వారున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ కులమత భేదాలు అవన్నీ ఎప్పటికీ సమసిపోవేమోనని నాకు అనిపిస్తోంది. అనాదించి ఉంటున్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇహ ముందు మాత్రం ఉండవని నమ్మకం ఏమిటి అని తన చిన్నతనపు అనుభవం ఒకటి చెప్పారు. నా మటుకు నేను చెబుతున్నాను, ఈ హెచ్చులు చాదస్తాలు నాకెప్పుడూ ఉండేవి కావు. నేను కలకత్తా యూనివర్సిటీలో చదువుతున్నానప్పుడు మా మెస్లో వంటవాడు బెంగాలీవాడు, సదాచార పరాయణుడు. మాలో అన్ని రకాల కుర్రవాళ్ళం ఉండేవాళ్ళం. వాడికి మాకు రోజు తగాదానే. అందరికీ ఒకే పంక్తిన భోజనం పెట్టమనేవాడిని. మా బ్యాచ్ కి నేనే రింగ్ లీడర్ని. మా వేషాలన్నీ చూసినవాడు ఏడ్చుకునేవాడు. రహీం అని నాకో తురక స్నేహితుడు ఉండేవాడు. ఇప్పుడు లేడు పాపం, చచ్చిపోయి 10 ఏళ్లైంది. ఒకసారి ఏం జరిగిందనుకున్నారు? మేమంతా పిక్నిక్ వెళ్ళాం. తురకలకి మనకు అప్పుడు ముమ్మరంగా తగాదాలు జరుగుతున్నాయి. రహీం నేను కలిసి వంట వండాం. పకోడీ, అన్నం. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మళ్ళీ మేమంటే అందరికీ భయమే. అలా లీడ్ చేశాం. నోరెత్తకుండా శుభ్రంగా తిన్నారు. మరేమిటండి, కాస్మోపాలిటన్ అదే ఉండాలి కొంతకాలం. ఈ ఊళ్ళో కాస్మోపాలిటన్ క్లబ్ కి సెక్రటరీని అని ముగించారు.
శకుంతల, ప్రకాశరావు ఈ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. వింటూ మౌనంగా కూర్చున్నారు. మరునాడు ఉదయం 9 గంటలకు ప్రకాశరావు ఆలోచిస్తూ కూర్చుని ఉన్నారు. రాత్రి అతను చాలాసేపు నిద్రపోలేదు. దాంతో ముఖమంతా ఉబ్బరించి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి. నిన్న చేసిన పనికే అతను రాత్రి ఎంతసేపో బాధపడ్డాడు. తన కోసం తను పడే బాధ కన్నా ఇంట్లో వాళ్ళ కోసం తను పడే బాధ ఎక్కువగా ఉంది. నాయనమ్మ దగ్గర నుంచి ఛాయ దాకా అంతా ఒకటే పద్ధతి. తను ఆ ఇంట్లో చెడబుట్టాడా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత గోల అవుతుంది అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఈ సమస్యే తనని ఎదుర్కొంటోంది. స్కూల్లో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాలేమైనా వస్తే ఆ పిక్నిక్లు, ఎక్స్కర్షన్లు ఎగ్గొట్టేవాడు. అంతవరకు కాపాడుకుంటూ వచ్చిన పటుత్వం అది నిన్న రామారావు గారి ముందు చిన్న పిల్లాడిలా ప్రవర్తించేసరికి పటాపంచలై ఊరుకుంది. ప్రైవేటు నేర్చుకునే కుర్రవాళ్ళు ఇంతకు ముందే వచ్చి వెళ్లారు. వాళ్ళకి ఈ పూట ఎలాగో పాఠాలు చెప్పి పంపేశాడు. ఇప్పుడు కాలేజీకి పోవాలి. మనస్థిమితం లేకపోవటం వల్ల ఏమిటో సిగ్గుగా ఉంది. హఠాత్తుగా నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. శకుంతల చేసిన ప్రవర్తనకి అంత కఠినంగా ఎలా ప్రవర్తించాడు? అంత కటువుగా ఎందుకు ప్రవర్తించాడు అనుకున్నాడు. నిజానికి ఈనాడు నిన్న శకుంతల చేసిన పని వల్ల ఇప్పుడు కూర్చొని ఆలోచించుకుంటే ఇన్నాళ్లకి తమ ఇద్దరి మధ్య జరుగుతున్న తతంగమంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చాలా రోజులుగా ఆమెను మోసం చేయ ప్రయత్నించాడు. తమకు ఏదో ఉన్నదని ఆమెను భ్రమ కలిగిద్దామని అనుకోకపోయినా తాను ఏమీ బాధపడటం లేదని, తనకి ఎవరి సహాయమూ అక్కర్లేదని ఆమెకు తెలిసేటట్లుగా చేద్దామనుకున్నాడు. అందుకే ఆమె ముందు తనని తాను ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. కానీ నిన్న సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి ఎదురు చూడని దృశ్యాలు దృగ్గోచరం అయ్యాయి. అనుకోని విషయాలు జరిగాయి. శకుంతల తనని పసిగట్టింది. తనను ఆమె అవమానించిందన్న కోపం కన్నా తన సర్వస్వం ఆమె గ్రహించగలిగిందనే భావం అతన్ని ఉద్రిక్తపరిచింది. ఆమె ఎలా తొందరపడిందో తనూ తొందరపడ్డాడు అంతే. ఆ సమయానికి శకుంతల లోపలికి అడుగు పెడుతూ పంతులు గారు అని పిలిచింది. ప్రకాశరావు త్రుళ్ళిపడి ఆమె వంక చూశాడు. అంత బాధపడుతున్నారు దేనికి అన్నది. కారణం ఏమీ లేదు అన్నాడు. ఉంది, నాకు తెలుసు అన్నది శకుంతల. అలాగా, అయితే చెప్పండి, వింటాను అన్నాడు ప్రకాశరావు ఆశ్చర్యంగా. మీకు వ్రతభంగం అయిందనేనా ఆ బాధ అంతా అన్నది. నవ్వుతూ చెప్పిన శకుంతల నిజం చెప్పింది. ప్రకాశరావు ముఖం పాలిపోయినట్లు అయిపోగా సహజమైనంత వరకు మామూలుగా ఉందామని ప్రయత్నిస్తూ చాచా కాదు అని తల పక్కకి తిప్పుకున్నాడు. ఏమి చాచా? ఏది? నా వంక తిరిగి చెప్పండి. ఆహా, చెప్పరు అన్నది. ఈ కంఠం చాలా కొత్తగా వినబడేసరికి ప్రకాశరావు ఉలికిపడి ఆమెను చూశాడు. తన మనోభావాన్ని గ్రహించేందుక అన్నట్లుగా ఆమె కళ్ళు తనని నిశ్చింతగా పరిశీలిస్తున్నాయి. ఏమిటి చెప్పమంటారు అని స్పష్టంగా గొనిగాడు. నా వల్ల మీకు ఏమి కష్టం కలగలేదని నా మీద ఒట్టు వేసి చెప్పండి, లేకపోతే నేను నమ్మను అంది కష్టంగా ఆమె. ప్రకాశరావు ఆమె మాటలకు అడ్డు వస్తూనే మీరి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో అర్థం కావటం లేదు, పోనీయండి అన్నాడు. ఆశ్చర్యంగా 5 నిమిషాల దాకా ఎవరూ మాట్లాడుకోలేదు. ఈ మౌనం ఎందుకా అని అతను వింతపడి ఆమె వైపు చూసి అదిరిపడ్డాడు. అశ్రుపూరితాలై ఉన్న ఆమె నేత్రాలు, పాలిపోయి తెల్లగా ఉన్న ఆమె వదనం అతన్ని సంక్షోభపరిచాయి. ఇదేమిటి అన్న ప్రశ్న అతని నోటి నుండి వెలువడింది. ఆమె సమాధానం చెబుతుందని అతను ఊహించలేదు. కాని ఆమె చెప్పింది. మేము మీ మనసును చాలా గాయపరిచాం. నాన్నగారిదంతా అదో తంతు. మిమ్మల్ని చాలా బలవంత పెట్టి ఇరకాటంలో పడేసి మనసుకి శాంతి లేకుండా చేశాం. మా నాన్నగారి తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను, క్షమించండి మమ్మల్ని దీనంగా పేలవంగా వణుకుతున్న పెదాలతో అంది ఆమె. ఈ మాటల వల్ల కలిగిన ఆశ్చర్యంలో నుంచి ప్రకాశరావు చాలాసేపటి దాకా తేరుకోలేదు. అతనికి నోరు విప్పడం కూడా కష్టమైన పనైపోయింది. శకుంతల తనతో ఇలా హృదయ విదారకమైన పరిస్థితిలో తన ముందు చేతులు జోడించి నిల్చుంటుందని అతను అనుకోలేదు. తెలివి తెచ్చుకొని ఆమెను నకసేకు పర్యంతం చూశాడు. అందంగా, సుకుమారంగా, కోమలంగా ఉన్న శకుంతల, కొంటెనవ్వులు నవ్వే శకుంతల, సూటిపోటి మాటలతో తనని ఏడిపించే శకుంతల తన ముందు ఇప్పుడు దీనవదనంతో మోకరిల్లి ఉంది. తనని ప్రార్థిస్తోంది, క్షమాపణ అడుగుతోంది. హృదయ విదారకంగా కనిపించిన ఈ పరిస్థితులలో ఇద్దరూ ఇప్పుడు చిక్కుకున్నారు. శకుంతల ఆ సమయంలో అతనికి దేవతలా కనిపించింది. ఆ సున్నితమైన తెల్లని పాదాల మీద అలా వాలిపోతే మనస్తాపం తీరిపోతుందేమోనన్నంత ఉద్రేకం కలిగింది. ఛా, ఏమిటి? మిమ్మల్ని క్షమించే అర్హత ఉందా నాకు అని బలహీనంగా అన్నాడు. ఆమె దీనికి పెదాలు కదిలిస్తూ ఏదో చెప్పబోయింది. ఇంతలో బయట నుంచి ఎవరో పిలిచారు. గబగబా లేచి నిలబడి ఆమె బయటకు వెళ్ళిపోయింది. ప్రకాశరావు దిగ్భ్రాంతుడై ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు.
ఆ విపరీతపు సంఘటనలతో అతనిలో ఉన్న కాస్త యుక్తాయుక్త విచక్షణాలు అంతరించిపోయాయి. ఎక్కువసేపు గడవక ముందే శకుంతల తిరిగి వస్తూ, మీకు ఏదో ఉత్తరం వచ్చింది అని హీనస్వరంతో చెప్పి అతనికి ఒక కవరు అందించింది. కవరు చింపాడు ప్రకాశరావు. చదివాడు. ముందు వాక్యాలు చదవగానే అదిరిపడి చుట్టూ ఉన్న సమస్తాన్ని మర్చిపోయి వణికిపోతూ మిగిలినదంతా చదవటం పూర్తి చేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అతని ముఖం వికృతంగా మారిపోయింది. కనుకొలకల్లో నుంచి నీరు సన్నని ధారగా ప్రవహించసాగింది. వాసు అంటూ ఉత్తరాన్ని కిందకు వదిలేసి 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని గోడ మీదకు వాలిపోయాడు. ఇందాకటి నుంచి శకుంతల అక్కడే నిల్చుంది. ప్రకాశరావు ఈ వింత ప్రవర్తన ఆమెకు అర్థం కాలేదు. అతని ఈ దుఃఖం ఆమెను భయాశ్చర్యాలలో ముంచి లేవనెత్తింది. దారి తీరు తెలియకుండా అగాధమైన సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్లుగా ఆమె భావించింది. ఉత్కంఠగా ఉన్న సాహసించి కింద పడి ఉన్న ఉత్తరాన్ని వెనువెంటనే తీసి చదవలేకపోయింది. కాని ఎంత అదుపులో పెట్టుకుందామన్నా ఆదుర్దా ఆగక వంగి ఉత్తరం తీసి చదివింది. మెల్లగా ఉత్తరాన్ని అక్కడున్న కిటికీలోని పుస్తకాల మీద ఉంచింది. ఒక విధమైన ఆందోళనతో ఆమె మనసంతా నిండిపోయింది. ఆ స్థితిలో చంటి పిల్లవాడిలా చేతుల్లో తలదాచుకొని ఏడుస్తున్న ప్రకాశరావును చూస్తే ఆమె కడుపు తరుక్కుపోయింది. దుష్టంగా ప్రవర్తించినప్పుడు ఒక హద్దు పద్దు లేకుండా మనుషులు ఎలా సంచరిస్తారో మంచితనంలో కూడా ఒక్కో సందర్భంలో ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తారు. కట్టలు తెగి ప్రవాహంగా వస్తున్న దుఃఖాన్ని గాని ఆడదాన్లా విలిపిస్తున్న ఆ మగవాడి దురవస్థని చూసినప్పుడు కలిగిన హృదయ వేదన గాని అటువంటి వార్త విన్నప్పుడు మానవుడి హృదయం ఎలా తల్లడిల్లిపోతుందో గ్రహించగలిగినప్పుడు కలిగిన సంతాపాన్ని గాని ఆమె అణిచిపెట్టుకోలేక ఒక్క ఉదుటున అతని దగ్గరకు వెళ్ళింది. ప్రేమగా ఒక చేయి అతని భుజం మీద వేసి 2వ చేత్తో చిందరవందరగా ఉన్న అతని జుట్టు నిమురుతూ, పంతులుగారు అంది. ఒక్క శరీరానికేమిటి, శరీరంలోని ప్రతి అణువుకు చల్లగా ఏదో స్పర్శ తగిలేసరికి అతను మెల్లగా తల ఎత్తి పైకి చూశాడు. నిండుగా చీకటి ఛాయలు ఆవరించి ఉన్నట్లుగా ఉన్న శకుంతల వదనం అతనికి గోచరించింది. ఊరుకోండి, అపాయం దాటిపోయింది కదా అన్నది. ప్రకాశరావు మళ్లీ దిగులు పడిపోయాడు. ఊహూ, మీకు తెలీదు అంటూ దాహంతో ఉన్న మనిషిలా కూతిగా ఆమె మృదువైన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని మళ్లీ బావురమన్నాడు. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.